నీ దీనత్వమే నీ క్షేమం. ప్రభువారు అంటారు కదా యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో, ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడై నా మాట విని వణుకుచుండునో నేను వానినే దృష్టించుచున్నాను. దీనత్వం కలిగిన వారి దగ్గర దేవుడు నివసిస్తాడు. దీనులకు కృపను అనుగ్రహించే దేవుడు ఆయన. ఆ కృపే క్షేమం. దీనులను దేవుడు ఉన్నతమైన స్థలంలో ఉంచుతాడు. అలాంటి వారిని ఎవరైనా ఏడిపిస్తేనట, దుఃఖపెడితే, బాధ పెడితే వారిని ఆ దుఃఖములో నుంచి దేవుడు క్షేమ స్థితిలోనికి తీసుకొని వస్తాడట. దీనత్వం అనేది నేను ఎక్కడికో తీసుకొని వెళ్తుంది, ఊహించలేని స్థితికి తీసుకొని వెళ్తుంది. ఆజ్ఞల ప్రకారముగా, ఆయన మాట ప్రకారముగా నువ్వు జీవించి ఆయన ఆజ్ఞలకు, ఆయన మాటకు విధేయత చూపగలిగితే నీ క్షేమము నది వలె, నది వలె. ఇట్స్ ఫ్లో. నోబడీ కెన్ స్టాప్ దట్. మీక్నెస్ కలిగి ఉందా?